స్వామి వివేకానందుల వారు ఉన్నాడు. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో ఆయన మాటలు ఉన్నాయి. ఇప్పుడు దాని పేరు ఉత్తేజిత ప్రసంగాలని మార్చారు మనం చూపించేసరికి. ఆ పుస్తకం ప్రింట్ ఇప్పుడు అట్లేదు, మార్చేశారు. ప్రబోధ రత్నాకరం పుస్తకం కాస్త ఉత్తేజిత ప్రసంగాలుగా మారిపోయింది. అందులో మొదటి పేజీలోనే చెప్పాడు, ఒక్కసారి మీరు అది కూడా చూడవచ్చు. అంటే ఇతరులతో మనం ఫ్రెండ్లీగా వ్యవహరించడానికి, స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇదిగో ఈ విధంగా ప్రయాణం చేయొచ్చు అనేది వివేకానందుల వారే చూపిన త్రోవ. చూడండి ఏమని మాట్లాడాడో. బైబిల్లోని వచనాలు తీసుకున్నాడు. కొంచెం పెద్ద ఇది వాళ్ళకి అర్థమైద్ది. బుక్ ఆఫ్ జాన్ నుంచి జాన్ తెరిచాడట. జాన్ సువార్త అంటే యోహాను సువార్త, బుక్ ఆఫ్ జాన్ తెరిచాడు. అక్కడ ఉంది, ఇన్ ద బిగినింగ్ వాజ్ ది వర్డ్ అండ్ ది వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ది వర్డ్ వాజ్ గాడ్. ఆదిలో శబ్దం, అది దేవుని వద్ద నుండినది, శబ్దమే దేవుడు. ఇది శబ్దం, బ్రహ్మశక్తి. కాబట్టి హైందవులు దీన్ని బ్రహ్మస్వరూపం అని, మాయ అని చెబుతారు. కిందికి చూసుకో. ఇంకా ఆ తర్వాత అంటున్నాడు చూడండి, ఇలా శబ్దం రెండు రీతిలా వ్యక్తమవుతుంది. బ్రహ్మానికి ప్రత్యేక రూపమైన క్రీస్తు లేదా క్రైస్తు, ఇలాంటి వ్యక్తి అని తెలుసుకోబడుతున్నాడు. తెలుసుకో శక్యమైనాడు. బ్రహ్మాన్నో తెలుసుకోలేం అంటే పక్కన రాస్తున్నాడు, పరమ పితను మనం తెలుసుకోజాలం, పరమ పుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలం, మానవ రూపంలోనే క్రైస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అన్నాడు. క్రీస్తు మూలంగా మాత్రమే పరమ పితను మనం చూడగలం. ఫిలిప్ అడిగాడు ప్రభు దగ్గరకు వచ్చి, తండ్రిని ఒకసారి చూపించంటే, ఫిలిప్ ఇంతకాలం నాతో ఉండి తండ్రిని ఎరగవా, నన్ను చూసినోడు తండ్రిని చూశాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, నన్ను చూసినోడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఆదిలో ఉండిన శక్తి, బ్రహ్మము అని ఈ పదాలు ఉపయోగించి వివేకానందుల వారు దేన్ని వర్ణించాడు? జాన్ సువార్త, యోహాను సువార్తను వర్ణించాడు. ఇప్పుడు ఆయన బ్రహ్మతత్వం ఏదో ఆయన తన పుస్తకంలోంచి చెప్పొచ్చు, కానీ బైబిల్ని లింక్ చేసి మాట్లాడాడు ఆయన. సేమ్ పందా నేను తీసుకొని అదే సామరస్యత కోసం, ఫ్రెండ్లీ నేచర్ కోసం నేను కూడా ఇతర సాహిత్యాన్ని తీసుకొని అందులో జస్ట్ పోల్చి చూపిస్తున్నా. మరి ఇప్పుడు నేను చేసింది తప్పు అయితే మరి వివేకానందుల వారు చేసింది కూడా తప్పే అవుతుంది కదా. లేదు ఆయన చేసింది తప్పని ఎట్లా అంటాం? ఆయన మహనీయుడు, ఆయన గోటి కూడా జాలరు వీళ్ళందరూ. మరి ఆయన చేసింది రైట్ అయితే అదే పందాన్ని తీసుకొని నేను చేసేది కూడా రైటే. పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేల, నాకెందుకు? పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేల, నాకు తెలిసినంత వరకు నాదుడు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా అన్నాడు భక్తుడు. అరే పాపం, ఎంత భయంకరంగా దూషణ. ఎట్లనన్నా కానీ తిట్టి, కొట్టి, బెదిరించి, కుట్రలు చేసి నా నుండి వచ్చేటువంటి దైవ సత్యాన్ని బంధించడానికి ఓరే నాయన ఎన్ని ఫీట్లో. పాట ప్రజల్లోకి వెళ్లకుండా రిపోర్ట్స్ కొట్టి 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 రిపోర్ట్ కొట్టి మరి వాళ్ళు పాటను బ్రేక్ చేస్తే మరి మీరేం చేయాలి? నిద్రపోవాలా? దిమాకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇక నేను చెప్పేది ఏముంది, ఆ పాట ప్రజల్లోకి వెళ్ళేటట్టు మీరు చేయాలి. సత్యమును బంధించి ఉంచుట అసాధ్యము, సత్యమై ఉన్న యేసును బంధించి ఉంచుట అసాధ్యము, యేసు సత్యమును బంధించుట అసాధ్యము. ఒకవేళ మీరు అసమర్థులై దద్దమలై మీరు నిర్లక్ష్యంగా ఉన్నా అవసరమైతే దేవుడు తన దూతల చేత పని చేపిస్తాడు. దేవుని సత్యం ఏం ఆగదు. ఎందుకంటే మనోళ్ళు నిద్రపోతుంటారు, వ్యతిరేక ప్రచారాలనేమో అందరికీ షేర్ చేస్తుంటారు. ఇది వచ్చింది చూడు, ఇది వచ్చింది చూడండి, జఫా మొఖాలు వేసుకొని మిమ్మల్ని కాదు అట్ట చేసేవాళ్ళని. ఏది ప్రచారం చేయాలో, ఏది బయటికి వెళ్ళాలో దాన్ని షేర్ చేయరు. ఎప్పుడు వీళ్ళు డెవలప్ అవుతారో నాకు అర్థం కావటం లేదు. వ్యతిరేక ప్రచారాలు ఏమన్నా వస్తే చూడు ఎట్లొచ్చింది 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 అని నిద్రపోతున్నా సరే అప్పుడే ఆ మధ్యరాత్రి మెసేజ్ పెడతారు, ఇది వచ్చింది చూడు అసలు. కానీ
అందుకే నేను జఫా మొఖాలు వేసుకోనని చెప్పాను. మందారం మొఖాలు అన్నమాట. తిట్టుకోవాకండి. జఫా అంటే బ్యూటిఫుల్ అని, అందమైన మొఖాలని అర్థంలే. నిజంగా అర్థం అదే. హెబ్రీ భాషలో అర్థం అదే. జఫా అంటే అందమైన. ఆయుర్వేద భాషలో జఫా అంటే మందారం. కాబట్టి నేను అందంగా తిట్టు కూడా అందంగా పెట్టుకొని తిడతాను. ఏం చేయమంటాను మరి? ఇద్దరు మొఖాలు వేసుకొని. మనం చైతన్యం కావాలి. నేను ఒక పాట చేసిన, ఒక వాక్యం చెప్పిన, ఒక ఉపదేశం చేసిన, ఒక పుస్తకం రాసిన, రెండు దృష్టిలో పెట్టుకుంటా. ఒకటి నశించిపోతున్న ఆత్మల రక్షణ, రెండవది ఆత్మీయుల క్షేమం. ఈ రెంటికి పైన ప్రభు మహిమ. నాకేం పేరు గొప్పలు, ప్రఖ్యాతులు, ఆర్భాటాలు, హంగులు, హడావుళ్ళేం అవసరంలా. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అని నన్ను నేనేదో పెద్ద హడావుళ్ళు చేసుకొని జనానికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఓరి నాయన, నేను మూలన కూర్చున్నా, నన్ను తీసుకొచ్చి లైన్లో పెట్టాడు ఆయన. ఇప్పుడు కాదు, ఆరంభం నుంచి కూడా ఎవరికి కనపడొద్దురా బాబు అని దాక్కుంటే అక్కడ కూడా వచ్చి లాక్కొచ్చిన పరిస్థితి ఉంది నన్ను. దేవుడు ఏడా నువ్వు దాక్కునచ్చల్ నాడు బయటకని. కాబట్టి నన్ను నేనేదో చూపించుకోవడానికి నేనేం చేయాల్సిన అవసరం లేదులే. కానీ ప్రజల రక్షణార్థమై, ప్రజల ఆలోచనార్థమై, క్రీస్తు వారికి పరిచయం ఉన్నట్లు ఆ పరిచయార్థమై నేను చేసిన ఒక పనిని తప్పకుండా మీరు, ఇది ఈ ప్రసంగం అన్న చేశాడంటే దీని వెనక ఆంతర్యం ఉంటుంది. ఈ పాట పాడాడంటే దీని వెనక ఏదో ఏంటి నీకు తెలియదా? అన్ని జనుల మధ్యలోకి అది వెళ్ళిపోయింది. గతంలో నేను చేసిన ఈ ప్రయత్నం సఫలమై ఎంతోమంది సత్యాన్ని తెలుసుకున్నారు. పరిశీలించి రక్షణలోకి వచ్చి నాకు దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను అబద్ధం చెప్పట్లా. అట్లాగా దూషణలకు, ద్వేషానికి, బెదిరింపులకు ఎన్ని ఫోన్లు, ఆ ఫోన్లు మస్తు. అవన్నీ బయట పెడితే మైండ్ పోయింది మీకు. ఆ తిట్లు, వాళ్ళ బెదిరింపులు ఎన్ని రకాలుగానో. వాడిని తిరగనే, వాడిని చంపుతాం, వాడిని అట్లా చేస్తాం, ఎట్లా చేస్తాం, చండాలపు బూతులు మాట్లాడి. పర్వాలేదు. మత్తయి సువార్త 5లో ఏం చెప్పాడు? జనులు నా నిమిత్తము మిమ్మును నిందించి, దూషించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికము. ఇక వీళ్ళకు ఉప్పందించే వాళ్ళు మనవాళ్లే కొంతమంది ఉన్నారు. పేరుకి క్రైస్తవులు అనే వేషం వేసుకొని ఈ దుర్మార్గులకు సపోర్ట్ చేసేటువంటి దౌర్భాగ్యులు కొంతమంది మనవాళ్ళు ఉన్నారు. వీళ్ళే ఉప్పందిస్తారు వాళ్ళకి కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఉంటారు. చెప్పాడు, లేఖనంలో చెప్పాడు, తోడేళ్ళు మీ దగ్గర నుంచే బయలుదేరతాయి. ఈ మందను కనికరించే రకాలు కాదు, నాశనం చేసే రకాలన్నీ. ఈ రకాలు కూడా మీ దగ్గర నుంచి బయలుదేరుతాయని పౌలు ఆనాడే మాట్లాడాడు. ఇట్లాంటి వాళ్ళు ఈరోజు అబద్ధ బోధలన్నీ కూడా పుక్కిట బట్టి మత ఉన్మాదులకు ఒక పక్క ఉప్పందించుకుంటా, మరో పక్కన క్రైస్తవ సంఘంలో సత్య సంబంధులైన బోధకుల మీద బురద జల్లి, ఇటు సంఘంలోనూ అటు అన్య సమాజంలోనూ కూడా వీళ్ళు డ్యామేజ్ అవ్వాలని కుట్రబనేటువంటి దిక్కుమాలిన సమాజం ఒకటి ఉంది. వీళ్ళు దేవుని గొర్రె పిల్లల ముసుగుల్లో ఉన్నటువంటి దెయ్యపు సంబంధులు అన్నమాట. ఉన్నారు. అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఎవడు నిజంగా భారం కలిగి ఉన్నాడు, ఎవడు నిజంగా ఆత్మల కోసం పరితాపం కలిగి ఉన్నాడు, ఎవడు నిజంగా అన్యజనుల రక్షణార్థమై తపన పడుతున్నాడు, ఎవరిలో ఆ భారం ఉంది, ఎవరిలో ఆ లక్ష్యం ఉంది, ఎవరిలో ఆ గురి ఉంది. అలా కాకుండా ఎవడు ఎక్స్పోజింగ్ కోసం తిప్పలు పడుతున్నాడు, ఎవడు పేరు గొప్పల కోసం తిప్పలు పడుతున్నాడు, ఎవడు తమను తాము కనపరుచుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు, అన్నీ నేను మరి పరిశీలిస్తా. నాకు అర్థమైంది కొంతమంది మనోళ్ళల్లో ఉన్నారన్నమాట. ఏది మనోళ్ళు అంటే మనోళ్ళు కాదు, వాళ్ళు మనోళ్ళు ముసుగేసుకున్న దుర్మార్గులు అన్నమాట. కొంతమంది అంటారు, మనకెందుకండి వాళ్ళ సాహిత్యంతో, మనకెందుకు వాళ్ళ సాహిత్యంతో అంటే, నేను అంటాను, దౌర్భాగ్య శిఖామణి. తూర్పు దేశపు జ్ఞానులు యూదా దేశంలో యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఎలా వచ్చారు? ఆయన నక్షత్రం చూసి వచ్చారని చెప్పి రాస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? యూదులా, అన్యులా? మీ అవగాహన చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళు యూదులా, అన్యులా? కదా. వాళ్ళకి ఎట్లా తెలిసింది యేసు పుట్టుక?
ఖగోళ శాస్త్రజ్ఞులు, నక్షత్ర జ్ఞానం తెలిసిన వాళ్ళు, వాళ్ళ గ్రంథంలో రాయబడి ఉంది, లోకమంతటికి రక్షకుడు ఉద్భవించినప్పుడు, లోకం మీద దేవుడు పుట్టినప్పుడు, దేవుడు మానవుడిగా ఉద్భవిస్తాడు భూమి మీద. అలా పుట్టినప్పుడు ఇదిగో ప్రత్యేకమైన నక్షత్రం మీకు ఈ విధంగా కనబడుతుందనే సూచన వారు చదివి ఉన్నారు. ఆ సమయం కోసం ఎదురు చూశారు. ఆ కాలం వచ్చింది, ఆ నక్షత్రం కనబడింది. దాన్ని అనుసరించి వాళ్ళు బయలుదేరి వచ్చారని లేఖనం స్పష్టంగా చెబుతుంది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వాళ్ళు వచ్చారని. హల్లెలూయా. అవునా? ఎట్లా తెలిసింది వాళ్ళకి? బిలాము ప్రవక్త ఒక సోది చెప్పుకునేవాడు. బిలాము ఒక అన్యుడు, క్రైస్తవుడు కదా, అన్యుడు, యూదుడు కాదు, అన్యుడు. ఆ అన్యుడి దగ్గరికి యెహోవా దేవుడు పోయి రావటం ఏంది? కొర్నేలు ఒక అన్యుడు, యూదుడు కాదు, అన్యుడు. కొర్నేలికి దేవదూత ప్రత్యక్షమై పేతుని పిలిపించుకొని సత్యం తెలుసుకోనాయనని చెప్పడం ఏంటి? అక్కడే అన్నాడు పేతురు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించుననే మాట అపోస్తల కార్యం 10:34 సాక్షాత్తు పేతురే మాట్లాడాడు. అప్పటిదాకా యూదులే అన్యులు మొత్తం తేడాని అనుకున్న పేతురుకి దేవుడు కనువిప్పు కలిగించాడు. ఆ తర్వాత కొర్నేలి ఇంటికి వచ్చి, యూదులు క్రైస్తవులే కాదురా, అన్ని జనుల్లో కూడా తనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని దేవుడు అంగీకరిస్తాడు, వారికి సత్యం సాక్షాత్కరింపజేస్తాడనే విషయం ఇన్ని లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. బిలాము అన్యుడే, కొర్నేలు అన్యుడే, శతాధిపతి అన్యుడే, కానీ అతన్ని దేవుడు మెచ్చుకున్నాడు ప్రభు. తూర్పు దేశపు జ్ఞానులు యూదులు కాదు, క్రైస్తవులు అంతకన్నా కదా అన్యులు. కానీ వాళ్ళకు సాక్ష్యం దొరికింది. వాళ్ళు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి పశులశాలలో పరుండబెట్టబడినటువంటి స్థితి నుంచి ఇంట్లోకి వెళ్ళాడు, ఇంట్లో చేర్చబడ్డాడు. అప్పుడు వచ్చారు వాళ్ళు, ఇంటికి చేరారు వాళ్ళు. యేసు ప్రభు అందరికీ ప్రభు అన్నాడు పేతురు, కొందరికి కాదు, యూదులకు క్రైస్తవులకు కాదు, యూదేతర జనాంగానికి, సకల జనులకు నా మందిరము సకలమైన అన్య జనులకు ప్రార్థనా మందిరం అనబడుందని రాయబడి ఉంది. నా దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు అన్నాడు. ఈ వచనాలన్నీ కలిసి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి? యూదేతర జనాంగంలోను, ఇటు క్రైస్తవేతర జనాంగంలో కూడా ప్రతి జనాంగంలో, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని దేవుడు దృష్టిస్తాడు, అంగీకరిస్తాడు, వాళ్ళకి సత్యం అందేటట్టు చేస్తాడు, వాళ్ళని రక్షణలోకి నడిపించుకుంటాడు. ఎందుకంటే ఆయన నీకు నాకే కాదు, ఆయన అందరికీ ప్రభువు, అందరికీ సృష్టికర్త, అందరికీ రక్షకుడు, అందరికీ దేవుడు. ఈ సత్యం ఈరోజు మనందరికీ బయలుపరచబడింది. మనందరి పాప విమోచకుడు క్రీస్తు మనకు దొరికాడు. ఈరోజు మన జీవితాల్లో ఉన్న అశాంతి, వేదన, పాపమును గూర్చినటువంటి భయము అన్నిటి నుంచి మనకు విడుదల దొరికింది. క్రీస్తునందు మనకు గొప్ప ధైర్యం ఉంది, యేసునందు మనకు నిత్య జీవం ఉంది. మరి ఈ ఆదరణ లేక లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు. ఈ అవకాశం తెలియక ఎంతోమంది పాడైపోతున్నారు. మరి నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించు అంటే మరి వారి రక్షణ కోసం పాటుపడాలి కదండి, ప్రకటించాలి కదండి, ప్రార్థించాలి కదండి. వారిని కూడా దేవుని వైపు తిప్పడానికి మన వంతు కష్టం మనం పడాలి కదా. నిందలైనా, దూషణలైనా, మాటలైనా, అవమానాలైనా, దెబ్బలైనా, ఆఖరికి చావవలసి వచ్చిన మన వంతు కష్టం మనం చేయాలిగా. అప్పుడే కదా పొరుగువాడిని ప్రేమించినట్టు. లేకపోతే ఎవడు ఎట్ట చేస్తే నాకెందుకని బతికితే నీదేం క్రైస్తవ్యం, అసలు నువ్వేం క్రైస్తవుడివి. లోకం ఎట్టబోతే నాకెందుకు అనేవాడు అసలు ఒరిజినల్ క్రిస్టియన్ కానే కాదు. లోకం కోసం తన సమస్తం దారపోసిన వాడు క్రీస్తు అయితే, ఆ క్రీస్తు అనుచరుడు నువ్వు నేనైతే, మనం కూడా సభ్య సమాజం యొక్క రక్షణ కోసం అవసరమైతే అశూలు బయటాన్ని కూడా సిద్ధంగా ఉండాలి. ఏం తమ్ముడు? ఎంతోమంది త్యాగాలు చేస్తే, ప్రాణాలు పెడితే, ప్రయాసపడితే ఈరోజు ఈ గ్రంథం నీ దగ్గరికి వచ్చింది, ఈ సువార్త నీ దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి వచ్చింది. ఇతరుల త్యాగాలను మనం అనుభవించినప్పుడు మరి కొంతమంది రక్షణ కోసం మనం త్యాగం చేయొద్దా? మనం ప్రయాసపడొద్దా? మనం దీక్ష పొనొద్దా? అందుకే నేను ఇలాగా సిద్ధపడ్డాను. కొంతమంది అనుకోవచ్చు, వాటి జోలు మనకెందుకు, వీటి జోలు మనకెందుకు, ఊరకు అందరినీ గెలిచుకుంటూ ఉంటాడు. ఒరే నాయన, నేనేం జిలాకును కాదు, మరి ఇతరులకు చెప్పకపోతే ఎట్రా నాయన, సువార్త చెప్పాలి కదా. కాబట్టి
ఎన్ని దూషణలు చేసినా, రోజు ఫోన్ చేసి 100 మంది రోజు తిట్టినా ఇవన్నీ వస్తానే ఉంటాయి, ఇంకా వస్తానే ఉంటాయి. దాన్ని ఎవడు ఆపలేడు నా ఊపిరున్నంత వరకు. ఒకవేళ నన్ను ఏదన్నా చంపినా, నన్ను ఏదన్నా ఇచ్చేసినా, నాలాంటి వాళ్ళు 100 మందిని ఇప్పటికే తయారు చేసి పెట్టున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఒక స్వరం మోగపోతే 100 లెగుస్తాయి, అందులో డౌటే లేదు. ఎందుకంటే నా మీద ఉన్న అభిషేకం, మోషే మీద ఉన్న అభిషేకం యెహోషువ మీద పంపించినట్టు, ఒకవేళ నా ఊపిరి తీసిన నా మీద ఉన్న అభిషేకం నా సహోదరుల మీదకి వెళ్ళితే వాళ్ళు నీకు మూసిపెట్టినా ఆపలే. వాళ్ళ ఆఖరిక శ్మశానంలో సమాధి బంధించినా సరే చీల్చుకొని బయటకు వచ్చి సువార్త ప్రకటిస్తారు, యేసుని కూర్చున్న వార్త ప్రకటిస్తారు. హల్లెలూయా. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు. దేవునికి మహిమ. కాబట్టి ప్రియులారా, ఇంతే సంగతులు. పాయింట్కి వద్దాం. మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము, ఆయన సత్యము. సత్యమును ఎన్ని రోజులు బంధించింది? ఇంకొకటి చెప్పాలి, బంధించగలిగిందా లేదా? కొంతవరకు ఆపగలిగింది, కనీసం 3 రోజులు ఆపగలిగింది, కానీ ఆ తర్వాత ఆపలేకపోయింది. కొంతవరకు కొంతమంది కష్టపడి కొంచెం సునకానందం పొందడానికి కొద్దిగా ఇప్పుడు కొన్ని చేశారు, అది అందరికీ ప్రజల్లోకి రీచ్ అవ్వకుండా కొన్ని ప్రయోగాలు చేశారు. తాత్కాలికంగా అట్లా ఆగొచ్చు, కానీ 3 రోజుల తర్వాత దాని ఉజ్జీవాన్ని ఎవడు ఆపలేడు. అది నిజంగా దేవుడు నా హృదయంలో పెట్టి, నా దేవుని ద్వారా నాకు దేవుడు అనుగ్రహించిన ఏదైనా సరే దాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. పుస్తకం అచ్చువేసి లైన్లో తీసుకెళ్తే దాదాపు 5 లక్షల ప్రతులు వెళ్ళిపోయినాయి. ఇప్పటికి బయటికి 5 లక్షల ప్రతులు. మళ్ళా న్యూ ఇయర్ వస్తుంది, మళ్ళా దిగుతే రంగంలోకి వస్తాయి. మళ్ళీ ఎవరు నాయన ఎంతమంది ఫోన్లో తిట్టుడే, మళ్ళీ దోషనే. ఇప్పుడు ఎవరు నాయన, నాకు తెలిసి నాకు 1000 మంది తిట్లు, 100 కాదు 1000 మంది తిట్లు దీవెనలుగా ఉన్నాయి నా మీద. పాపం ఫోన్ల దగ్గర ఉండే పిల్లలు అన్న భయంకరంగా దూషిస్తున్నారన్న, మిమ్మల్ని అంటే బాధగా ఉందన్న. అంటే సంతోషించండి అమ్మా, నేను సంతోషిస్తున్నాను. నొప్పి తగలబట్టే కదమ్మా తిట్లు. అవతలోడు ఒక దూషణ మనల్ని చేశాడంటే పాపం మంట పుట్టేగమ్మా. అంటే మందు పనిచేసే కదమ్మా ఎగురుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. పనిచేయని మందులు చాలా ఉన్నాయి పబ్లిక్లో, పనిచేయని మందులు చాలా ఉన్నాయి పబ్లిక్లో. ఆ ఆర్భాటానికి అట్ట హడావుడికి కనపడుతున్నాయి. పనిచేసే మందు ఎక్కడున్నాయి, అది ఎవరి ద్వారా పోయినా ఆ మందు వేసినోడు మంట పుట్టి ఎగురుతాడు, వేసిన డాక్టర్ని తిడతానే ఉంటాడు. తప్పదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అది లాగాలంటే వీడికి సుక్కలు కనపడతాయి ఇరిగినోడికి. కాబట్టి ఇక మాటలో పెడతాడు. ఏంది, ఏం పేరు నీ పేరు అంటాడు, దానికి ఏదో ఆయిల్ రాస్తున్నట్టు. ఏం పేరు నీ పేరు? పిల్లలు ఎంతమంది? పెళ్ళైనోడైతే పెళ్ళయిందా? అయింది. పిల్లలు ఎంతమంది అనుకుంటా, అప్పుడే పెళ్ళి చేసుకున్నావు, సరేలే. ఏం పెద్దోడి పేరేంది? చిన్నోడు. అట్లా అడుగుతా పట్టుమల్లా అవుతాడు. ఇరిగింది కరెక్ట్గా మళ్ళీ ఆ జాయింట్లో సెట్ అయ్యేటట్టు సెట్ చేస్తాడు. అప్పుడు అది లాగినప్పుడు ఉంటుంది చెప్పే సమాధానం అంతా పోయి అలే అని వాడు ఇష్టం వచ్చాడు. ఇక తిట్లు దోషాలు ఏం పడి అయిపోయింది పో, ఇంకేముందని బద్దలేసి కట్టి పంపి. అట్లాగే మనం వైద్యం చేసేటప్పుడు ఒకడు కేక పెడుతున్నాడంటే మందు పనిచేసిందని అర్థం. అన్యాయముగా, అబద్ధముగా, ఘోరమైన దుర్మార్గపు ప్రచారాలు జరుగుతున్నాయంటే శక తగిలిందని అర్థం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. రెండవది, ఈ సత్యం బంధించబడకుండా మీ వంతు మీరు దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారో
తీసుకెళ్ళండి. మన పరిచర్యలో తండ్రి సన్నిధి ఫ్యామిలీకి మరొకసారి చెప్తున్నాను, ఏదో ఒక ఆర్డినరీ విశ్వాసలాగా ఉండొద్దు. చేయగలిగితే నువ్వు వెళ్ళి ప్రకటించు, లేకపోతే ప్రకటించబడుతున్న వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో నీ వంతు కృషి నువ్వు చెయ్యి. నువ్వు అది చేయకుండా ఇది చేయకుండా అటు ఇటు కాకుండా ఉండవాకు. సిగ్గుగా ఉంటుంది నాకు. రోషం ఉండాలి. ఎప్పుడు చేస్తామో తెలియదు. ఈ ఆడే గుండె ఎప్పుడు ఆగిద్దో తెలియదు. నిద్రపోతున్నా కూడా ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది. చూసారా, బ్రెయిన్ రిలాక్స్ అయిపోద్ది, కాళ్ళు చేతులు అన్నీ రిలాక్స్ అవుతాయి, గుండె మాత్రం రిలాక్స్ అవ్వదు. అవుదాం అనుకుందా ఇక మనల్ని ఎత్తటమే. అలిసిపోయాను, ఇక నా వల్ల కాదని గుండె అందంటే ఇంకా అంత ఎత్తటి పెట్టలోకి ఎత్తటమే. అది ఎప్పుడు ఆగిద్దో తెలియదు, ఎంతవరకు కొనసాగిద్దో తెలియదు. అది ఆడినంత వరకే ఈ శరీరం మట్టికి మట్టిగా మారకుండా ఉంటుంది. అది ఆగిన నాడు, ఇందులో జీవాత్మ బయలు వెళ్ళిన నాడు, 3వ రోజు నుంచే ఇది ఛిద్రమైపోవటం మొదలుపెట్టిద్ది. ఇదే వింత చూడు. ఇదే శరీరం, ఇందులో జీవాత్మ ఉన్నంత వరకు సంవత్సరాలు 70 ఏళ్ళు ఇచ్చినాయి ఒక్కొక్కళ్ళకి. అయినా సరే ఇది మట్టికి మట్టిగా లేదు, మామూలుగా ఉంది. ఇందులోంచి ఆ జీవాత్మ వెళ్ళిపోతే 3వ రోజుగా చూడకి దాని స్థితి కోల్పోయి 3 నెలల కల్లా తన ఆకృతి మొత్తాన్ని కోల్పోయింది. అంటే జీవాత్మ పవర్ ఇదంతా. ఇది మట్టికి మట్టిగా మారకుండా వ్యవహరించడానికి జీవాత్మ ప్రభావం. ఆ జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఇదే శరీరం 3 రోజులు ఉండదు. శరీరం కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు చేయగలిగినంత దేవుని కోసం చేయాలి. చలో చేయబెట్ట అంటే వెళ్ళిపోవాలంతే. వింటున్నారా? అప్పులు, నొప్పులు, తిప్పలు, బాధలు, ఇరుగులు, ఇబ్బందులు ఈ కోటలోకే వస్తాయి. ఏది కూడా దేవుని సత్యమెరిగిన పిల్లల్ని బంధించలేదు. భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా ఏ సమస్యలైనా, ఏ రోగములైనా, ఏ ఇబ్బందులైనా దేవుని సత్యంతో నింపబడితే, నువ్వు దేవుని సత్యాన్ని ప్రజల కొరకు ప్రచురం చేయాలనే భారంతో నింపబడితే, ఆ రోషముతో నింపబడితే నిన్నేవి బంధించలేవు. ఏవి బంధించినా 3 రోజులే అయిపోద్ది. 4వ రోజుకి దేవదూత వస్తాడు నీ కోసం యేసు నామంలో. హల్లెలూయా. ఎందుకు వస్తాడు? నువ్వే యేసువా? నేను యేసును కాకపోవచ్చు, కానీ ఆయన బిడ్డని. నేను పరలోక తండ్రి యొక్క కుమారుణ్ణి, కుమార్తెని, యేసు యొక్క సహోదరు. ఒక కోణంలో, మరో కోణంలో బిడ్డని. ఆయన పిల్లలారా అని కూడా పిలిచాడు, సహోదరులారా అని పిలిచాడు కనుక ఒక కోణంలో తండ్రి, మరో కోణంలో సహోదరుడు. అన్నలో కూడా తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. అన్న అంటే అమ్మలో సగం, అమ్మ, నాన్న 2 కలిపితే అన్న. అమ్మ, నాన్న 2 కలిపితే అన్న. యేసయ్య మనకు పెద్దన్న అన్నదానిలో కూడా తండ్రి ఉన్నాడు. స్తోత్రం. కాబట్టి ఆయనను బంధించనిది, ఆయనను బంధించి కూడా మళ్ళా బయటికి కక్కివేసింది మరణం. సో ఆయన సంబంధులమైన మనల్ని సహా అది బంధించలేదు. ఎందుకంటే ఆయన రక్తము చేత విమోచింపబడ్డాం, ఆయన శరీర రక్తములో పాలివారమయ్యాం. ఆయన జీవము మన లోపలికి ప్రవేశించింది. ఆయన జీవాన్ని బంధించలేని మరణం మన జీవాన్ని కూడా బంధించలేదు. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. క్రీస్తు యేసును ఎరిగినటువంటి నీవు, క్రీస్తు యేసు రక్తములో పాలివాడవు, పాలిదానవైన నీవు ఒకవేళ ప్రతికూలతలు ఎదుర్కొంటే అవి తాత్కాలికమే అని మర్చిపోవద్దు. ఆయనను ఏది బంధించలేదు. అన్ని వేదనలను తొలగించి దేవుడు ఆయనను లేపెను. తండ్రి అయిన దేవుడు ప్రభువుని సశరీరుడుగా తిరిగి లేపెను. ఆ తండ్రి నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా లేవనెత్తనై ఉన్నాడు.
మీరు ఎవరిని ఇలా చేశారో దేవుడు ఆయననే రక్షకునిగాను అధిపతినిగాను నియమించను. మోషేతో అన్నాడు ఒకడు, పోయి మా మధ్య తీర్పు తీర్చడానికి వచ్చావా? నిన్ను తీర్పరిగా మా మీద ఎవడు నియమించునని మోషేని ఏ ప్రజ అయితే అన్నదో అదే ప్రజకు నిజంగానే దేవుడు మోషేని తీర్పు తీర్చే నాయకుడిగా చేశాడు. కాబట్టి ప్రియులారా, మనం బలహీనులమే కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు మహాబలవంతుడు. మనం చేతగాని వారమే కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు మహాజ్ఞాని. మనం అసమర్థులమే కావచ్చు, కానీ మనం ఎవరిని హత్తుకున్నామో, ఎవరిని ప్రేమించామో, ఎవరిని అనుసరిస్తున్నామో, ఎవరిని రెక్క కింద దాగామో ఆయన సమర్థుడు, అన్నిటికీ సమర్థుడు, సమస్తము సాధ్యం చేయగలిగిన సమర్థుడు. అయితే ఒక్కటి మర్చిపోదు, అల్పకాలపు శ్రమ, తాత్కాలిక బంధింపు, అది పర్మనెంట్ కాదు, 3 దినాల బంధింపు. నీ వ్యతిరేకతలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ సంఘమునకు లెటర్ రాస్తూ, స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము అని మొదలు పెడతాడు. అక్కడ అంటాడు, అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదా అనే మాట అక్కడ వాడతాడు స్మరణ సంఘములో. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదా. జీవ కిరీటం అంటే శాశ్వతం, శ్రమేమో 10 దినాలు. సత్యం యొక్క వ్యాప్తేమో నిత్యము, దాని బంధింపు 3 దినాలు. ఏమండి, సత్యాన్ని 3 రోజులు బంధించారు. ఆ 3 రోజుల్లో కూడా ఆయన ఏం ఖాళీ లేడు, ఆయన దేహాన్ని బంధించారు. కానీ ఆయన అయితే పాతాళంలోకి, భూగర్భంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో భక్తులందరికీ కూడా తన రక్తమును గురించి తెలియజేసి చెరగా కొనిపోయి 3వ ఆకాశంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెప్పండి. మనం బంధింపబడినా కూడా పని జరుగుతూనే ఉంటుంది. వ్యతిరేకతల చేత మనం అడ్డగించబడి మనం ఖాళీగా ఒట్టిగా ఉన్నామని అనిపించినప్పటికీ కూడా దేవుడు తన పని జరిగిస్తానే ఉంటాడు. హల్లెలూయా. నా జీవితం పోయింది, చేయాలనుకున్నది చేయలేకపోయాను, పనికి రాని పని చేస్తా ఉన్నాను, 40 ఏళ్ళు గొర్రెలు కాయటమా, అయ్యో నా బతుకు, నా కాలమంతా వ్యర్థమైపోయా కదా అని దిగులు పడ్డాడు మోషే. ఈ 40 ఏళ్ళు ఈయన ఈ పని చేస్తా ఉంటే దేవుడు ఖాళీగా ఉన్నాడా? 40 ఏళ్ళు ఇశ్రాయేలును దేవుడు సిద్ధపరచుకున్నాడు, అక్కడ పరిస్థితులు అనుకూలపరుచుకున్నాడు. మోషేకి 80 వచ్చినప్పుడు నడు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు వారు చేసిన మొర్రం నిశ్చయముగా నా యొద్దకు చేరింది, వారిని విడిపించడానికి ఇప్పుడు నేను దిగి వచ్చిందని. నువ్వు నడు, నువ్వు పోయి తీసుకొని రాని. ఏ 40 ఏళ్ళు వ్యర్థమైపోయిందని మోషే బాధపడ్డాడో, ఆ 40కి మరో 40 జోడించి 40 సంవత్సరాల కాలం మళ్ళా మోషే బ్రతికి వారికి ఉపచారం చేసి వారందరినీ బంధకాల్లోంచి బయటికి తెచ్చేటట్టు దేవుడు వాడుకున్నాడు. మోషే ఒట్టిగానే గొర్రెల దగ్గర ఖాళీగా టైం వేస్ట్ అయిపోతుంది అని బాధపడుతుండొచ్చు గాక, కానీ మోషే ద్వారా జరగాల్సినటువంటి పనులకు దేవుడు అక్కడ మార్గాలు రెడీ చేసుకుంటున్నాడు, సరకులను సిద్ధపరచుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే వెళ్ళి ఇశ్రాయేల్ జనాంగాన్ని బయటికి తీసుకురావటం మొదలుపెట్టినట్టయితే యెహోషువ ఉండకపోవును, కాలేబు ఉండకపోవును. అవునా? మరి ఏ టైంలో వెళ్తే యెహోషువ ఏడయ్యాడు? మోషే ఒక్కడ సిద్ధమైతే కాదు, సగం నుంచి మళ్ళీ వాళ్ళని గమ్యస్థానానికి చేర్చి వాగ్దత్త దేశాన్ని పంచడానికి యెహోషువ కావాలి. మరి ఆయన రెడీగా అవద్దు. తమ్ముడు భయపడద్దు, బాధపడద్దు. చెల్లి, అయ్యో నా టైం అంతా పోయింది, నేను ఒట్టిగా అయిపోయాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేయగలను? నో, నేను ఖాళీగా వదిలేశాను, ఖాళీ అయిపోయిందన్న సమయంలో కూడా దేవుడు తన పని జరిగించుకుంటా ఉన్నాడు. యు డోంట్ వరీ, తప్పకుండా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, నువ్వు సిద్ధపడు. స్తోత్రం చెప్తావా? నువ్వు కలిగి ఉన్న బంధకాలు 3 దినాలే, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు 10 దినాలే, కానీ నీకు తర్వాత దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదం అనేది అది చాలా కాలం. ఇంతకాలం అని నేను చెప్పనది.
యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా గట్టిగా నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ. ఇప్పుడు నీ బతుకంతా ఈ లోక సంబంధమైన శ్రమల్లోనే ఖర్చు అయిపోతే మరి దేవుని కోసం శ్రమలు ఎప్పుడు పడతావు? కాబట్టి నీకు అట్లా ఉండదు. దేవుని కోసం శ్రమ పడే ఛాన్స్ కూడా ఇస్తాడు. ఇవ్వకపోతే మరి బహుమానం ఎట్ట రేపు? నువ్వు అడగొచ్చు, ఏమయ్యా అన్నీ నా బతుకంతా ఈ శరీర సంబంధమైన శ్రమలోనే ఖర్చు అయిపోతే శరీర సంబంధంగా నేను శ్రమ పడితే నాకు బహుమానం ఇస్తూ ఉంటాయా? నువ్వు నీకోసం శ్రమ పడినప్పుడు కదయా, నీకోసం కష్టపడ్డప్పుడు కదా, నీకోసం మాట పడ్డప్పుడు కదా నాకు బహుమానం. నేను అప్పులు చేసుకుని అప్పుల్లోనే నా బతుకంతా తెల్లారిపోతే మరి ఈ శ్రమలకి అబ్బాయి బాగా అప్పులు పాలయ్యి అల్లాడిపోయావు బిడ్డ, దాయ్యా ఇదిగో దండ అంటావా? అనవుగా. అబ్బాయి 10 మంది పిల్లల్ని కానీ భలే అల్లాడేవు నాయన బిడ్డ, దా 10 మందిని కన్నా వీరుడు అని చెప్పి నాకేం బహుమానం ఇస్తాయింది. గయాళి భార్యం చేసుకొని భలే బాధలు పడ్డావు అబ్బాయి, దా యదా అని అంటావా? అమ్మా తాగుబోతుని పెట్టుకుని భలే బాధలు అనుభవించావు తల్లి, బంగారు తల్లి దామ్మ అంట. వాటికి నాకు బహుమానం ఎక్కడ ఉంటుంది ప్రభువా? ఆ శ్రమ కాదు, నీ నిమిత్తం శ్రమ పడతాను చూడు, నశించిపోతున్న ఆత్మల కోసం కష్టపడతాను చూడు, నీ పరిచర్య కోసం శ్రమ పడతాను చూడు, నీ పని కోసం పరిచర్య కోసం మాట పడతాను చూడు, దూషణ పడతాను చూడు, నీ నిమిత్తం అప్పు అవుతాను చూడు, నీ నిమిత్తం దెబ్బలు తింటాను చూడు, నీ నిమిత్తం దూషణ పొందుతాను చూడు, నీ నిమిత్తం రక్తం గారుస్తాను, అప్పుడు దానికి బహుమానం. నా శరీరానుసారమైన శ్రమలకి నాకేం బహుమానం ఉంటుంది? అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, నీకు ఆట్టే కాలం వాటిని ఇవ్వను, నా నిమిత్తం శ్రమ పట్టడానికి నీకు అవకాశం ఇస్తాను. నాకు అంతే చేశాడు. మరి శరీర సంబంధంగా నాకున్న అక్కర్లు, బలహీనతలు, ప్రాబ్లమ్స్, వాటన్నిటి గురించి నేను అనుభవించిన శ్రమ కొద్ది కాలమే. ఆ తర్వాత వాటి నుంచి విడుదలిచ్చి ఆ విషయంలో విశ్రాంతినిచ్చి క్రీస్తు కోసం శ్రమ పట్టడానికి ఇప్పుడు నాకు క్రీస్తు కోసం శ్రమ పట్టడానికి నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇప్పుడు దొరికి దాదాపు 17 సంవత్సరాలుగా ఆయన నామం నిమిత్తం మరి వీటికి బహుమానం ఉంది. మరి ఇప్పుడు నీకు కూడా అవకాశం కల్పించాలిగా ఆయన. కల్పిస్తాడా కల్పించడా? పెద్దగా చెప్పు, గట్టిగా చెప్పు. క్రీస్తు కోసం శ్రమపడే అవకాశం నీకు రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్న బాధల్ని, శరీర సంబంధంగా నీ కోసం నీ వారి కోసం నువ్వు పడే బాధల్ని తొలగించి ఆ విషయంలో నీకు ఫ్రీ ఇచ్చి నువ్వు ఆయన పనిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఆయన పనిలో నువ్వు శ్రమ పడాలి. అప్పుడు బహుమానం. మరి ఇది పొందాలంటే దాని నుంచి నీకు విడుదల రావాలి కదా. రావాలా లేదా? తప్పకుండా ఇస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ఆయన సత్యమును గుండెల్లో పట్టుకొని ఉన్నావు. ఆయనను బంధించదు ఏది కూడా, నిన్ను కూడా ఏది బంధించలేదు. రోగమా దాని గుండె చీల్చి నువ్వు బయటకు వచ్చే అవకాశం దేవుడు నీ పక్షంగా నీకు అనుగ్రహిస్తాడు. ఆ వేదనను తొలగించి దేవుడు నిన్ను అందులోంచి లేపుతాడు. ఆర్థిక సమస్యల, అప్పుల బాధలు, వాటి నుంచి కూడా నిన్ను విడిపించి అందులోంచి పైకి లేపుతాడు. అనుభవించి చెబుతున్నా. ఏదో ఓదార్పు కోసం ఏదో అట్లా చెబుతారులే అంటే నీ కర్మ గాలిద్ది. ఏ మాత్రం దీని గురించి నెగిటివ్గా వ్యంగ్యంగా అనుకున్నావంటే నీ కర్మను అంతే మోస్తూ ఉంటావు నీ బతుకంతా. లేదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే ధన్యుదలు జరిగిద్ది, అది పొందుకుంటావు, లేకపోతే మోస్తావు అంతే. ఏది నిన్ను బంధించి ఉంచిందో, నీ చేతుల్ని కాళ్ళని కదలనీయకుండా, దేవుని సత్యాన్ని గుండెల్లో కలిగి ఉండి కూడా ముందుకు ఫ్రీగా వెళ్ళలేకుండా
ఏది నిన్ను ఒత్తి పట్టిందో దాన్ని రెండుగా చీల్చి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు. కన్ఫామ్. కృతజ్ఞతాస్తుతులు చెప్పుకో మనస్ఫూర్తిగా. నేను కూడా చెప్పుకుంటా. హల్లెలూయా, ప్రభువుకు స్తోత్రం, 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 స్తోత్రం. నువ్వు వేధించబడుతున్నవి ఏవైనా అవి శరీర సంబంధమైనవైతే వాటి వల్ల నీకు బహుమానం రాదు గనుక వాటి నుంచి నిన్ను విడిపించి క్రీస్తు కోసం శ్రమపడే అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వాలి. అదే రూల్, అదే రూల్. లేకపోతే నువ్వు తగాదు పెట్టుకోవచ్చు ఆయనతో. ఏంది అప్పులు బతుకంత అయితే మరి నీ కోసం శ్రమపడేది ఎక్కడ? యేసయ్యా, ఈ దరిద్రం వదిలిచ్చు, నీ కోసం పాటుపడినాయి. ఏమన్నా నీ కోసం చేశానా? నా పనికి మాలిన కోరికలు తీర్చుకోవడానికి చేశాను. నీ కోసం అన్నా చెప్తే నా కోసం అప్పులు పాలయ్యా కుమారుడా దారా అని రేపు బహుమానం ఇస్తావు. ఇవన్నీ నేను ఎచ్చుల కోసం చేసుకున్న అప్పులు, లేకపోతే ఏదో సమస్యల కోసం చేసుకున్న అప్పులు. వీటి కోసం నా బతుకంతా తెల్లారితే మరి నాకెక్కడయ్యా బహుమానం? నాకు వాటి నుంచి విడుదల కావాలి. ఆయన ఒక కార్యం చేసేస్తాడు. శరీర సంబంధమైన శ్రమలన్నిటి నుంచి మనల్ని విడిపించి ఆత్మ సంబంధంగా ఆయన నిమిత్తం శ్రమ పడే ఛాన్స్ మనకిస్తాడు. అప్పుడు పౌలు అన్నట్టు నీవు కూడా అనగలవు. అప్పుడు పౌలు అన్నట్టు నువ్వు అనగలవు, పేతురు అన్నట్టు నువ్వు అనగలవు, నేను అన్నట్టు అనగలవు. అలా ఛాన్స్ ఆయన ఇవ్వాలిగా. ఇవ్వాలంటే నువ్వు అడగాలిగా. మరి ఏంది ఎంతకాలం నా బతుకని తిట్టే తెల్లారేటట్టు టైం అంతా పోతుంది. అప్పుడు కూడా సమాధానం ఏం పోదు, నీ టైం ఏం పోదు, ఇదిగో నీకోసం నేను మార్గం సరళ పరుస్తున్నా. యేసు ప్రభు 3.5 ఏళ్ళు పరిచర్య చేశాడు అంటారు. అక్షరార్థంగా అన్నేళ్ళని లేకపోయినా ఒక అందాజుగా లెక్కేసుకోవటానికైతే అందులో కనపడతాయి. 3.5 ఏళ్ళు పరిచర్య చేస్తేనే ఇంత ఉద్యోగం వచ్చినే. ఏది 30 ఏళ్ళకు వచ్చి 30 ఏళ్ల వయసుకు వచ్చి 3.5 ఏళ్ళు చేస్తేనే ఇంత ఉద్యోగం వచ్చినే. ఇప్పటికీ చల్లారకపోయినే సువార్త ఉద్యోగ జ్వాల. అదేదో శుభ్రంగా 20 ఏళ్ళకు వస్తే 13 ఏళ్ళు చేసేవాడుగా పరిచర్య. అవునా? ఎన్నేళ్ళకి? ఆయనకు 30 ఏళ్ల వయసులో వచ్చి 3.5 ఏళ్ళు అట్లా మండితే ఇంత హడావిడైతే 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, లేకపోతే 21 సంవత్సరం మేజర్, ఆ ఏజ్లో వచ్చినట్టయితే 12 ఏళ్ళు సూపర్ పరిచర్య. అసలు ఇంకెంత ఉద్యోగం వచ్చేది? భారం లేదా యేసయ్యకి అసలుకి? అది చుట్టుపక్కల ఆత్మల అవంతులు నశించిపోతుంటే కూర్చొని చెక్క పని చేసుకుంటున్నాడు, వడ్రంగం పని, చిత్రేగ పట్టుకుంటున్నాడు. నన్ను చూసినప్పుడు కూడా కొంతమందికి అంతే అనిపించింది, కొంతమందికి అట్నే అనిపించింది. ఏం చేస్తున్నాడు అన్న ఒకళ్ళకి అర్థం కాదు. తర్వాత నేను నా ద్వారా దేవుడు ఆ కార్యాలు జరిగించి నాకు అర్థమైంది. చుట్టుపక్కల సమాజం అంతా నశించిపోతుంది, దాన్ని చూస్తానే ఉన్నాడు, చక్క పని చేసుకుంటా ఉన్నాడు. మీకేం చేయమంటారయ్యా? నాకు మేజా బల్ల ఒక కుర్జీ. అలాగే ఎంత అవుతుంది యేసు? ఇంత అవుతుంది. కట్టె కొనటానికి ఇంత అవుతుంది, నా కూలి ఇంత అవుతుంది, ఇస్తే నేను చేసి ఇస్తాను. తప్పకుండా తీసుకొని ఆర్డర్ తీసుకొని చక్కగా బల్లలు కుర్చీలు అప్పటి కాలంలో వస్తువులు చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావద్దు, అరే ఆత్మలు నశించిపోతాడు, నువ్వు కుర్చీలు చేసుకోవటం ఏంటి ప్రభువా? ఆత్మలు నశించిపోతుంటే మేజా బల్లలు తయారు చేసుకోవటం ఏందయ్యా? అసలుకి చింతలేని వ్యవహారం లాగా ఉంది నీదంతా. అసలుకి 21 సంవత్సరానికి వచ్చిన మొత్తం 33.5, మొత్తం కలిపితే దగ్గర 12.5 సంవత్సరం అద్భుతంగా చేసేవాడు. ఓయ్ అబ్బాయి, ఇంకా ఎంత జరిగేదో కార్యం అందామా? నువ్వు అన్నా ఆయన పట్టించుకోడు, చిత్రికి పట్టుకుంటూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? తన కాలం ఎప్పుడో యేసుకు తెలుసు. తను ఎప్పుడు నోరు తెరవాలో, ఎప్పుడు కదలాలో, ఏ క్షణాన తను ఎక్కడ ఏ పని చేయాలో యేసుకు తెలుసు. యేసుకు తెలుసు, యేసుకు తెలుసు. మనకేదో పెద్ద బాధ్యత ఉండి ఏడిచినట్టు, మనకేదో పెద్ద భారం ఉండి ఏడిచినట్టు, మనం ఏదో పెద్ద ఆయన కంటే గొప్పవాళ్ళమైనట్టు ఓవర్ యాక్షన్ చెయ్యరాదు. ఎందుకు అలా ఉన్నాడంటే యేసు లైన్లోకి రావడానికి చాలామంది వ్యక్తులతో లింక్ ఉంది.
అందుకని ఏం చేశాడంటే, తండ్రి నా సమయం ఎప్పుడు అని తండ్రిని అడుక్కున్నాడు. తండ్రి చెప్పాడు, ఫలానాది నీ సమయం. ఓకే, అప్పటిదాకా నేను చేయాల్సింది నేను చేస్తానని నేను చక్క పని చేసుకుంటున్నాడు. సమయం వచ్చింది, కుమారుడా ఇక వచ్చే అన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఇక ఆయన లైన్లోకి వచ్చాడు. తర్వాత చూడండి, అన్ని ఫట్ 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 జరుగుతాయి. ఒకవేళ 20 ఏళ్ళకి వస్తే జక్కయ్య అందడు, 20 ఏళ్ళకి వస్తే మత్తయ్య అందడు, 20 ఏళ్ళకి వస్తే పేతురు అందడు, 20 ఏళ్ళకి వస్తే యోహాన్ అందడు, 20 ఏళ్ళకి వస్తే బాప్తిస్మిచ్చు యోహాను కూడా లైన్లోకి రాకపోవును. యేసు లైన్లోకి రావాలంటే ముందు బాప్తిస్మిచ్చు యోహాన్ లైన్లోకి రావాలి. యోహాన్ లైన్లోకి వచ్చి బాప్తిస్మలు ఇవ్వటం మొదలు పెట్టాలి. అతడు గుర్తింపబడాలి ప్రజల్లో. ఆ గుంపులో యేసు కూడా వచ్చి బాప్తిసం పొందాలి. ఇది తండ్రి చిత్తం. యేసు లైన్లోకి వచ్చి కదలాలంటే కొంతమంది వ్యక్తులు రంగంలోకి రావాలి. మరి ఇప్పుడు యేసు చిత్రీక పని చేసుకుంటుంటే, యేసు చెక్క పని చేసుకుంటే, మరి తండ్రి ఏం చేస్తున్నాడు? తన కుమారుడు లైన్లోకి వచ్చి పరిచర్య చేయడానికి సంబంధిత వ్యక్తుల్ని, ఆ సరకుల్ని రెడీ చేస్తున్నాడు. తండ్రి, నీ సమయం ఖాళీగా ఏం పోదు. ఆ ఖాళీ సమయం అని నువ్వు అనుకుంటున్న దానికి కూడా దేవుడు ఏదో ఒక రూట్ వేసి నీవు పని చేయడానికి, తర్వాత ఫలించడానికి నీకు ద్వారాలు తెరచి ఉంచుతున్నాడు, సిద్ధం చేస్తున్నాడు. నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, నిరాశపడద్దు. అయ్యో నా కాలం అంతా వేస్ట్ అయిపోయిందని దిగజారిపోవద్దు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఎందుకు కొరగాకుండా అయిపోయాను, అయ్యో నా సమయం, అయ్యో. బిడ్డ, డోంట్ వరీ. ఆ మూలుగుడు నీలో ఉందా? ఆ బాధ నీలో ఉందా? ఆ వ్యధ నీలో ఉందా? ఆ భారాన్ని దేవుడు చూస్తున్నాడు. చిరునవ్వు నవ్వుకుంటున్నాడు, చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు నీ వైపు చూసి. రైట్, ఆ భారం అలానే ఉండని, నీకు సమయం ఉంది, నేను తీసుకొస్తాను, తప్పకుండా నేను లైన్లో తీసుకెళ్తాను. మరి అందుకే కదా నిన్ను రక్తమల్లా పెట్టి నేను కొనుక్కుంది, అంత శ్రమపడి నిన్ను కన్నది అందుకోసమే కదా, నా నిమిత్తమే కదా. తప్పకుండా నేను లైన్లో తీసుకుంటాను, తప్పకుండా నిన్ను వాడుకుంటా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాను. నువ్వు ఆశీర్వదించబడటం కాదు, నీ పేరు చెప్పి ఫలానా వ్యక్తులు, వారి వల్ల మేము ఆశీర్వదించబడ్డాం. ఈ ఆశీర్వాదానికి ఫస్ట్ దేవుడు కారణమైతే, దేవుడు వాడుకున్న పాత్రలు వీరని, నిన్ను కూడా ఆశీర్వాద కారణమని ప్రజలు చెప్పుకొనున్నట్లు నేను నిన్ను చేస్తాను అని దేవుడు మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగజారిపోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు దూషించుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు శపించుకోవాల్సిన అవసరం లేదు, నా కర్మ, నా బ్రతుకు, నా జీవితం ఇలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను వినియోగించడానికి, నిన్ను లైన్లో తీసుకొని రావడానికి దేవుడు మౌనంగా ప్రణాళికలు సిద్ధపరుస్తున్నాడు. దేవుని మౌనం నీకు నిష్ఫలం కాదు, ఆయన మౌనం కూడా వర్క్ చేస్తానే ఉంటుంది. ఆ సమయం ఆసనమైనప్పుడు లైన్లో తీసుకొస్తాడు. వచ్చేసి ఇప్పుడు సమయం వచ్చిందంటాడు. నేను ఇప్పటికీ అదే సాధన చేసుకుంటున్నా. దేవుడు తన సమయం వచ్చింది ఇక కదులు అన్నదాకా ఆయన రెక్క కింద దాక్కోవటం, ఆయన రెక్క కింద దాగి ఉండటాన్ని నేర్చుకుంటానికి ఇప్పటికీ నేను సాధన చేస్తాను. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ఒకటొకటి మొత్తం లైన్లో. పాటలు, నాకు దేవుడు ఇచ్చిన పాటల్ని ఫస్ట్ పాట రాగానే ముందు ఎగబడి రికార్డ్ చేయలే. చాలా పాటలు రాసుకున్నా, దేవుడిచ్చిన తలంపులన్నీ రాసుకున్నా. కొంతమంది ఒక్క పాట రాసి వచ్చి నా ప్రాణం తీస్తుంటారు, దొరికితే ఇక అంతే సంగతులు. పాట రాసా చూడు. నేను వాళ్ళకి ఇదే చెబుతాను, ఒకటి రాసి ఏంది హడావుడని. రాయి, నీకు దేవుడు తలాంతులు ఇస్తే, నీకు తలంపులు ఇస్తే రాసి దాచిపెట్టి ఒక రోజు ఉంది ఆ సమయం. మరి నాకు సమయం ఇచ్చాడు దేవుడు, ఇచ్చినప్పుడు వరుసగా పాటలు అన్నీ చేయడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన సరుకులను సిద్ధపరచుకొని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. అన్ని దేవుని కోసం వాడటానికి మొత్తం రంగం సిద్ధం చేసుకోవాలి, అన్ని రెడీ చేసుకోవాలి. దేవుడు సమయం ఇచ్చి చల్ అన్నప్పుడు లైన్లోకి వెళ్ళాలి. ఏవేవైతే నీకు సామర్థ్యతలు ఇచ్చాడో, ఏవే బయలుపరుస్తున్నాడో అవన్నీ అట్లా ఒక పక్కన భద్రం చేసుకొని కూర్చో. ఏవేవైతే దేవుడు సూచిస్తున్నాడో అవన్నీ ఒక పక్కన సెట్ చేసుకొని కూర్చో, అంతే. చూసేవాడికి పిచ్చిదే, కానీ ఆ సమయం వచ్చినప్పుడు లైన్లోకి వెళ్తే తిరగాల ఒక్కొక్కడికి బుర్ర గిర్రున. నేను చెప్పింది ఏమన్నా అర్థమైతే చాలా ఆనందం కలిగిద్ది, ప్రోత్సాహం కలిగిద్ది.
లేకపోతే అంతే. ఎంతమందికి అర్థమైంది? కానీ ఒక్క ప్రార్థన మాత్రం మానక చేయండి. నీ చేతిలో వాడబడకుండా నా తనువు చాలించడానికి వీల్లేదు. నన్ను నీ కొరకు వాడుకొనే నన్ను తీసుకో అని దేవుణ్ణి అడగండి. అది తర్వాత నువ్వు కొన్ని విషయాలు అడుగుతున్నా దేవుడు మౌనం వహించాడంటే నీకోసమే దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు, నీకోసమే మార్గాన్ని సుగమం చేస్తున్నాడని గుర్తిరిగి ధైర్యం తెచ్చుకో. నువ్వు ఖాళీగా ఉన్నా దేవుడు ఖాళీగా ఉండడు, నీకోసమే కార్యాలు చేస్తాడు ఆయన. నువ్వు నిద్రపోతున్నా దేవుడు నిద్రపోడు. నిన్ను కాపాడటానికే కాదు, నిన్ను తన కొరకు వినియోగించడానికి కూడా దేవుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాడు. ఆ సమయం ఇవ్వాలి దేవుడికి. ఓకేనా? రైట్. ఈ పూటకి ఇంతే సంగతులు. నిన్ను బంధించేది ఏది? దేవుడు నీ పక్షమునుండగా నీకు శత్రువు ఎవడు? దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? అది నాకు దేవుని వాగ్దానం. నేను నీ పక్షమునున్నాను, నీకు విరోధి ఎవడు? విశ్వ నిర్మాణకుడిని నేను నీ పక్షమునుండగా నిన్ను ఎదిరించి నిలవగలవాడెవడు రా పిచ్చోడా?